అరే మై డియర్ సిస్టర్స్, ఈరోజు మీకు సూపర్ వెజిటేరియన్ రెసిపీ చేయబోతున్నా. అందరూ చేసే దొండకాయ ఫ్రై వేరే, నేను చేసే కట్టింగ్ వేరే, ఆ విధానం వేరే. ఆయిల్లో కొంచెం హాఫ్ బాయిల్ అయితే చాలమ్మా. ఈ దొండకాయకి ఆయిల్లో ఫ్రై అయిందంటే ఆ టేస్టే వేరు, ఇక చెప్పక్కర్లా. ఉల్లిపాయలు హాఫ్ బాయిల్ కాబట్టి వీటితో పాటు మొత్తం వేగిపోతాయి నీట్గా. చూసారు కదా ఎలా ఉందో. కొబ్బరి అనేది కొంచెం పచ్చి కొబ్బరి కాబట్టి ఆ లైట్గా ఆయిల్లో ఫ్రై అవుతూ ఉంటుందమ్మా. అన్నం పెట్టేసుకుందాం. ఎప్పుడు తన వడ్డిస్తే తినేవండి, ఈ రోజున వడ్డన కూడా నాదే. ఓకే, ఎప్పుడూ చేసే విధంగానే వేడివేడి అన్నం, వేడివేడి కూరలు. అదే హాయ్ అండి, మీ వాడిని, మీ అందరి వాడిని, మీ విజయ్ కొలగాని. అరే మై డియర్ సిస్టర్స్, ఈరోజు మీకు సూపర్ వెజిటేరియన్ రెసిపీ చేయబోతున్నా. డిఫరెంట్ స్టైల్లో. మన స్టైల్ అందరికీ తెలుసు, డిఫరెంట్గా ఉంటుంది. అన్ని వంటకాల కంటే కూడా వాటికి కావాల్సిన థింగ్స్ ఏంటంటే, ఎప్పుడు మనం వండేదే విధంగానే ఆనియన్ తీసుకున్నాను, మిర్చి తీసుకున్నాను. ఈరోజు స్పెషల్ వచ్చి దొండకాయ ఫ్రై అనమాట. దానికి కావాల్సిన దొండకాయలు తీసుకున్నాను. కొబ్బరి తురిమి లాస్ట్లో చల్లుతాను, అది ఎందుకు ఎప్పుడు చల్లాలో కూడా చెప్తాను. కొబ్బరి తీసుకున్నా, కరివేపాకు, ఇది పొడి అనమాట. మనం ఎప్పుడు చల్లుకోవడానికి తయారు చేశాను ఆల్రెడీ. ఈ పొడి ఎలా చేయాలన్నాయని నన్ను చాలామంది సిస్టర్స్ అడిగారు. కాకరకాయ అనే ఒక చిన్న వ్లాగ్లో నేను చెప్పడం జరిగింది దాని గురించి. ఒకసారి చూడండి. మీకు తెలియకపోయినా సరే మళ్ళీ చేయమన్నా కూడా చేసి చూపిస్తాను రా. ఎనీవే, దాంట్లో చల్లటానికి పౌడర్ ఇది. ఇక వెల్లుల్లిపాయ, తాలింపు కావాల్సిన తాలింపు దినుసుల డబ్బా. ఈరోజు స్పెషల్ వచ్చేసి దొండకాయ ఫ్రై అనమాట. అందరూ చేసే దొండకాయ ఫ్రై వేరే, నేను చేసే కట్టింగ్ వేరే, ఆ విధానం వేరే. దాంట్లో కొబ్బరి చల్లుకుంటా చాలామంది తెలిసిందే. కాకపోతే ఏంటంటే మన స్పెషల్ పౌడర్ ఇది. ఎలా తయారు చేస్తారేంటి అనేది ఆల్రెడీ చెప్పాను. ఒకవేళ తెలియదా మళ్ళీ చెప్పడానికి కూడా నేను చెప్పడానికి రెడీరా. ఎనీవే, ఎలాగేంటి అనేది నేను చూపిస్తాను, చూడండి. ఓకేనండి, ఆనియన్ మిర్చి కట్ చేసుకున్నాను. ఇక దొండకాయలు వచ్చేసి ఒకసారి కడిగేసుకున్నాను. ఇలా కాసేపు వాటర్లో నానబెట్టేసుకుందాం అమ్మ. పైన ఏదైనా ఉన్నా కూడా ఇదైపోతుంది. ఓకేనమ్మా, కొబ్బరి చిప్ప తురుము కూడా చేసేసుకుందాం. ఈలోపు తురిమేసుకుందాం. దొండకాయ కట్ చేసుకుందాం. చూడండిరా, వెరైటీగా. చాలామంది ఈ ఎడ్జెస్ మాత్రం తీసేయండి అమ్మ. ఇదిగో చూసారు కదా, ఇలాగ వస్తే ఎడ్జెస్ తీసేసుకోండి. దాన్ని ఇలా కట్ చేయాలి బారుగా. ఈరోజు దొండకాయ ఫ్రై స్పెషల్గా ఎందుకు చేస్తున్నానంటే, చాలామంది చక్రాల్లాగా రౌండ్గా కోస్తారు. మనం చేసేది ఏంటంటే ఇలా 4 ముక్కలు కోసుకోండిరా. ఇంతే, ఇది కటింగ్. ఇది వచ్చిన మొదళ్ళు మాత్రం తీసేసుకోండి. చక్కగా నానిపోయినవి ఇలాగ 4 పీసెస్ కింద వస్తే సూపర్ అన్నమాట. ఇంతే. దొండకాయలు కట్ చేసుకున్నాను. అలాగే తాలింపుకి వెల్లుల్లిపాయ కూడా చిత్త కొట్టేసుకున్నాను. ఆనియన్ మిర్చి కట్ చేసేసుకున్నాను. తురుముకోకుండా కొబ్బరి మిక్సీలో వేసి పెట్టేసుకున్నాను. ఇక యాజ్ యూజువల్ మనం వాడేవి తాలింపు దినుసులు. లాస్ట్లో కొబ్బరి పొడి, ఆ పౌడరు ఎలా కలపాలి అంటే చెప్తాను. ప్రస్తుతానికైతే మాత్రం అమ్మ స్టవ్ వెలిగించుకుందాం. కళాయి పెట్టుకున్నాను, స్టవ్ వెలిగించుకున్నాం. కొంచెం ఆ వాటర్ అంతా అయిపోద్దాం. చూడండి, వాటర్గా ఉంది లోపల. అది జస్ట్ కొంచెం వాటర్ అయిపోగానే ఆయిల్ పోసుకుందాం. ఎలా చేయాలంటే అనేది ఇక్కడి నుంచి మీరు కరెక్ట్గా చూడాలి. కాకరకాయ వేపుడు ఎలా చేశాను అందరూ చూశారు. చాలా థ్యాంక్స్ అమ్మా. దగ్గర 1,60,000 దాకా చూసారమ్మా. వెరీ గుడ్. ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ ఎందుకు ఇంత పోస్తున్నానని మీకే అర్థమైపోతుంది. చాలు. మళ్ళీ కూరలో కలిపేది కాదమ్మా అది. ఆయిల్ కూరలోకి అయితే మాత్రం కాదు. ఈ ఆయిల్ కాగాక దొండకాయలు మాత్రం హాఫ్ బాయిల్ అంటారు కదా, సగం మాత్రమే వేయించుకోవాలి. మరీ డార్క్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించకండి. లైట్గా ఆయిల్లో అలా ఫ్రై కాగానే తీసేస్తుందాం. ఎనీవే, కూరకి ఎంత ఆయిల్ కావాలో అంత పోసుకుందాం. తర్వాత మళ్ళీ దీంట్లో ఆయిలే కలపవచ్చు, తప్పే లేదమ్మా. ఎనీవే, కొంచెం ఆయిల్ కాగిన తర్వాత వీటిని వేయించుకుందాం. ఓకేనమ్మా, ఆయిల్ చూడండి ఎలా కాగిందో ఒకసారి చూడండి. చక్కగా నురగలాగా జస్ట్ పొంగులాగా వస్తుంది. ఆయిల్ కాగినట్టేనమ్మా. లైట్గా సిమ్లో పెట్టుకోండి, ఎందుకంటే ఒకసారి చిటపెట్లు ఆడతాయి కాబట్టి. ఎప్పుడు కూడా ఏదైనా వేసేటప్పుడు, తాలింపు వేసేటప్పుడు కానీ ఎప్పుడు సిమ్లో పెట్టుకోండి. కలిపేసుకుందాం. చూడండి,
ఆయిల్లో కొంచెం హాఫ్ బాయిల్ అయితే చాలమ్మా. ఈ దొండకాయకి ఆయిల్లో ఫ్రై అయిందంటే టేస్టే వేరు, ఇక చెప్పక్కర్లా. లాస్ట్ టైం అమ్మ కాకరకాయ ఫ్రైకి అడిగారు, చేదుపోతే ఇంకా మనకి అసలు మెడికల్గా మనకి ఎలా ఉపయోగపడదు కదా అన్న, చేదంతా ఎలా పోగొడతారని. అదొకటి పైన గీకటం ఒకటి కాకరకాయకి, అదంతా చిన్నప్పటి నుంచి చూసి నేర్చుకున్నదమ్మా నేను. అంత తప్పించి వేరేదేం కాదు. అలా కాయ కింద కూడా కోసుకోవచ్చు, మనం తరుక్కోవచ్చు. చేదు అనేది ఇప్పుడు పోదమ్మా, ఊరికే మనం చెప్పడం వరకే. చిరు చేదు అయితే మాత్రం ఉంటుంది. కాకరకాయకి ఆ మాత్రం చేదు అంటే పూర్తి రా కాకరకాయ మనం వండుకుని పులుసు పెట్టుకుని అయితే తినలేము, చాలా చేదు అనిపిస్తుంది. ఆ చేదులో సగం తగ్గిపోయినా కూడా చేదు పోయినట్టే కదా, ఆ వేపుడు ఫ్లేవర్ వచ్చేస్తుంది మనకి. కానీ చేదు అనేది మాత్రం కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడు విజయ్ కాకుండా పోతాడా, మీరు కాకుండా పోతారా? పేరు మార్చుకున్నా కూడా మనమే కదా. అలాగే కాకరకాయే, టమాటానే, దొండకాయే. కాకరకాయ ఉండే చేదు మనం ఎన్ని చేసినా కూడా పోదు. ఆ చిరు చేదు అనేది మాత్రం ఉండిపోద్ది. అది మాత్రం చాలు మనకి. దాంట్లో ఉన్న మెడికల్కి సంబంధించి మనం తినాలన్న ఒక ఉద్దేశం తప్ప, పూర్తిగా కాకరకాయ మాత్రం తినగలిగితే మాత్రం చాలా మంచిదమ్మ. ఇలా నూనెలో యాంచుకోకుండా అలాగే పులుసు పెట్టుకుని అలాగే వేపుడు పెట్టుకు తింటే అది కొంచెం చేదు అనిపిస్తుంది. చాలామంది ఆ కారణం వల్ల అవాయిడ్ చేస్తారు. ఇప్పుడు ఇంత కూర తినేవాళ్ళు అంత కూర తినండి, సరిపోద్ది మనకి. ఆ చిరు చేతితో అంత కూర తినటం వల్ల మనకి కావాల్సినవన్నీ కూడా మనకి లభ్యం అవుతాయి. అది నేను చెప్పొచ్చింది. అంతేగాని చేదు పోతే కాకరకాయ ఎందుకు వద్దని ఎవరో ఒక సిస్టర్ అడిగారు. చేదు అసలు పోదమ్మా, చిరు చేదు ఉంటుంది ఎప్పుడు కూడా. మనం చెప్పటం ఊరికనే మన మాటల్లో చెప్తాం చేదు అనేది ఉండదని. ఎనీవే అడిగినందుకు చెప్తున్నానరా, చేదైతే మాత్రం పోదు కాకరకాయకి. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. ఓకే, ఏగుతున్నాయి చూసారు కదా ఇది. ఓకేనండి, ఎంచుకోవడం అయిపోయింది చూసారు కదా. ఇలాగా ఆయిల్ వేయించాలని చెప్పాను, తీసేసుకుందాం. కానీనమ్మా చాలా మంచి టేస్ట్ వస్తుంది ఈ దొండకాయ వేపుడికి. ఓకేనమ్మా, అన్నీ కట్ చేసుకోవటం, కొబ్బరి తురుము తీసుకోవటం, వెల్లుల్లి పచ్చిద కొట్టుకోవడం, కరివేపాకు పెట్టుకున్నాను కడిగేసుకొని. వీటిని కూడా ఎలా వేయించాలో చూసారు మీరు. చక్కగా హాఫ్ బాయిల్ వేయించుకున్నాను. ఇక మనం ఫస్ట్ పెట్టాల్సిన తాలింపు పెట్టుకుందాం. ఎప్పుడూ చెప్పినట్టుగా ఆవాలు కొంచెం లైట్గా కలుపుకోండి. ఇందాక వేయించిన ఆయిల్ అలా కొంచెం తగ్గించి ఉంచేసానమ్మా, సరిపోతుంది అదే. అలాగే పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు, అలాగే వెల్లుల్లిపాయ అమ్మ, మనం కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ, ఇందాక దంచుకుని పెట్టుకున్నాం కదమ్మా వెల్లుల్లిపాయ, అది కూడా కలిపేసుకున్నాం. అది కొంచెం ఫ్రై అవుతుందనంగా జీలకర్ర కలుపుకుందాం. జీలకర్ర వెల్లుల్లిపాయ కూడా వేసిన తర్వాత కలపాలి, గుర్తుంచుకోండి. జీలకర్ర త్వరగా వేగిపోద్ది. జీలకర్రకి క్వాంటిటీ అనేది లేదమ్మా, మనం ఎంత కావాలంటే అంత, మరీ ఎక్కువ కలపకండి. తాలింపుకి అందరికీ తెలుసు కదా. కరివేపాకు తీసుకుందాం, కరివేపాకు కూడా చక్కగా దువ్వేసుకుందాం. కడిగి పెట్టిన కరివేపాకు సిమ్లో పెట్టుకుందాం అమ్మ. పప్పులు కూడా వేగిందా లేదని చూసుకోండి, చక్కగా వేగినాయి. వెల్లుల్లిపాయ కూడా చూసారు కదా, లైట్ బ్రౌన్ కలర్కి వచ్చేసిందమ్మా తాలింపుకి. చూసారా కరివేపాకు ఏంగానే ఎలా అయిపోయిందో, అందువల్ల లాస్ట్లో వేసుకోండి కరివేపాకు. ఎప్పుడు కూడా ఆకు కాబట్టి త్వరగా అయిపోతుంది. ఓకేనమ్మా, ఇవి వేగినాయి. తర్వాత దీంట్లో కట్ చేసుకున్న మన ఆనియన్ మిర్చి కలిపేసుకుందాం. ఆనియన్ మిర్చి కూడా ఆఫ్ అయితే బాయిల్ అయిపోయింది కాబట్టి ఇక మనం ఎప్పుడు కలిపినట్టుగానే పొడులు కలిపేసుకుందాం. పసుపు లైట్గా పసుపు కలిపేసుకున్నాం. ఓకే, పసుపు తర్వాత వెంటనే మెంతి పౌడరు, ఎప్పుడు కలిపేయానమ్మా చెప్పేదే. మెంతి పౌడర్ కలిపేసుకున్నాం కొంచెం. అలాగే జీలకర్ర, ధనియాల పౌడరు చూసారు కదా. పసుపు, మెంతి పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఈ మొత్తం కూడా మిక్స్ చేసేసుకుందాం ఆయిల్లో లైట్గా. ఓకేరా, అది ఎలాగో బాయిల్ అవుతున్నాయి కాబట్టి ఆ బాయిల్ అయిపోయింది కాబట్టి ఇందాక వేయించుకున్న ఈ ముక్కలు ఉన్నాయి కదా, దొండకాయ ముక్కలు, వీటిని కూడా కలిపేసుకుందాం. చూడండి, కలిపి పెట్టేయటం కూడా అయిపోయింది. 5 minutes ఆగినిద్దాం. ఉల్లిపాయలు హాఫ్ బాయిల్ కాబట్టి వీటితో పాటు మొత్తం వేగిపోతాయి నీట్గా. చూసారు కదా ఎలా ఉందో. యాక్చువల్గా మీకు ఒక చిన్న టెక్నిక్ ఏంటంటే, పులుసు కూరలకైతే మూత పెట్టండి, ఇలాంటి వేపుళ్ళకి అసలు మూత పెట్టక్కర్లేదమ్మా. ఎందుకంటే దాని మీద నుంచి వచ్చి ఆవిరి వెళ్ళిపోవడమే మంచిది. వాటర్ కంటెంట్ అనేది బయటికి వెళ్ళిపోవాలి. జస్ట్ ఆ పీసులు మాత్రం ఫ్రై అయ్యి ఉండాలి కాబట్టి కొంతమంది మూత పెడతారు, బాయిల్ అవుతుందని. మూత పెట్టకపోయినా కూడా పర్వాలా. ఎప్పుడు అందరికీ చెప్తుంటాను కాబట్టి మంచి మంచి విషయాలు నేను నేర్చుకున్నది, తెలుసుకున్నది మీతో షేర్ చేసుకుంటాను రా. ఎందుకంటే
కొంతమందికి నచ్చట్లేదు కానీ ఒకళ్ళిద్దరికి నచ్చనంత మాత్రం నేనైతే బాధపడట్ల. చాలామంది సిస్టర్స్ చెప్తారు, అన్నయ్య చెప్పేవాళ్ళు చెప్తుంటారు, మీరు మాకు మంచి విషయాలు చెప్పండి అని అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను రా. నేను చెప్పే మంచి విషయాలు కొంతమందికి నచ్చకపోయినా కూడా ఒక్కసారి వినండి, దాంట్లో మీనింగ్ మీకు అర్థం అవుద్ది. బట్ దేవుడి గురించి ఎన్నో పూజలు చేస్తుంటాం, ఎన్నో గుళ్ళు తిరుగుతుంటాం, ఎన్నో మొక్కులు మొక్కుతుంటాం. ఇక్కడికి వస్తాను దేవుడా, అక్కడికి వస్తాను దేవుడా, కాళీ నడకతోటి వస్తాను దేవుడా, తలనీలాలు ఇస్తాను దేవుడా, రకరకాలుగా మొక్కుకుంటాం అమ్మ. నిజం చెప్పాలంటే మనకి ఉన్న బాడీ ఉంది కదా, మనం ఏమనుకుంటున్నాం, హ్యూమన్ ఇది ప్రాణం ఉన్న ఒక శరీరాన్ని కలిగి ఉన్న ఒక మనుషులు అనుకుంటాం మనం. మనలో ఒక ఆత్మ అనేది ఉంటుంది కదా, ఆ ఆత్మ పరమాత్మను చేరుకుంటేనే పుణ్యవంతుడు అవుతాడు అంటారు మామూలుగా. ఎవరు చెప్పినా కూడా ఏంటంటే ఆ పరమాత్మని తెలుసుకోగలగాలి, చేరుకోగలగాలి. చేరుకోలేనటువంటి విధంగా మనం ఇక్కడే తాపత్రయపడుతూ తన్నుకుంటూ కొట్టుకుంటూ గిల్లి కజ్జాలతోటి ఇలా గడిపేస్తున్నాం తప్ప ఆ పరమాత్మను చేరుకోవటం అనేది ధ్యానం అనేది మనలో రావాలి. అలాంటప్పుడు మనిషిలోనే దేవుడు కనిపిస్తాడు. మనిషే దేవుడు. ఈరోజు రాముడిని తీసుకోండి, కృష్ణుడు తీసుకోండి, అంతెందుకు వేడుకొండల స్వామిని తీసుకోండి, ఆ గోవిందరామాల వాడిని. మనిషి రూపంలో జన్మించి మనకి మనుషులుగా కనిపించిన వ్యక్తులే వాళ్ళందరూ తర్వాత దేవుళ్ళుగా పూజిస్తున్నాం మనం. అందువల్ల ఏంటంటే ప్రతి మనిషిలోనూ దేవుడు ఉంటాడు. ఎవరి ఆత్మ అయితే పరమాత్మతో లీనం అవుతుందో వాడే దేవుడిక. ఈ రోజున మంచి మంచి గురూజీలు స్వామీజీలు ఎందుకు వస్తున్నారంటే ఆ దేవుడిలో కలిసిపోయారు వాళ్ళు. ప్రతి నిమిషం ఆ దేవుడు ధ్యానంలో ఉంటారు కాబట్టి వాళ్ళు ఈ రోజున మనకు గురువులు అయ్యారు, దేవుళ్ళు అయ్యారు. అందువల్ల ప్రతి మనిషిలోనూ దేవుడు ఉంటాడు. ఆ దైవత్వాన్ని మనం పొందాలంటే మన ఆత్మని ఆ పరమాత్మతో ఐక్యమైన రోజున, అంటే ఆయన స్మరించుకుంటూ ఆయన జ్ఞాపకాలతోటి మనం ఎప్పుడైతే బ్రతుకుతామో డెఫినెట్గా మనమే దేవుళ్ళు. దీంట్లో ఎలాంటి డౌట్ లేదమ్మా. ఇది నిజం, నేను తెలుసుకున్నది చూస్తున్నది కూడా. మనలో మంచితనం వల్ల అందరూ మనల్ని ఎదవం చేస్తున్నారు, పట్టించుకోవట్లేదని మనం ఫీల్ అవ్వచ్చు, కానీ తర్వాత మనకు మంచి జరుగుద్ది. గుర్తుంచుకోండి, ఈ రోజున మనం ఫీల్ అవ్వచ్చు 1 డే 1 మంత్ 1 ఇయర్, తర్వాత బోల్డ్ని 100 ఏళ్ల జీవితం అంటారు కదా, తర్వాత జీవితం అంతా మనకే హ్యాపీగా ఉంటుంది. నేను చెప్పాల్సింది ఒక మంచి మాటగా మీకు చెప్తున్నాను రా. మనలోనే దేవుడు కాబట్టి, అంటే దేవుడు అనేవాడు ఎక్కడి నుంచో రాడమ్మా, మనలోనే. ఒక నలుగురికి సహాయం చేయటంలో, ఒక నలుగురికి అన్నం పెట్టడంలో, ఒక నలుగురికి మంచి మాటలు చెప్పటంలో, ఇక అతనే దేవుడు. ఈ రోజున దేవుడు మనకేం చెప్తున్నాడు, మంచి మాటలు చెప్పండి, మంచిగా ప్రవర్తించండి, మంచి చేయండి అనే కదా చెప్తుంటాడు. మనం చేసాం అనుకోండి, మనం దేవుడితో సమానం అవుతాం. ఆ దేవుడు బిడ్డలమే మనం. ఆయన సృష్టిస్తే పుట్టినటువంటి వాళ్ళం, ఆయన ప్రాణం పోస్తే ప్రాణం పోసుకున్న వాళ్ళం మనం. ప్రతిరోజు ప్రతిదీ ఆ దేవుడే నడిపిస్తున్నాడు మనల్ని అనుకోవద్దు. మనస్సు అనేది ఉంది చూసారా, అది వచ్చేసి నాకు తెలిసినంత వరకు మనస్సు అనేది ఆ సైతాన్ గాడికి సంబంధించింది. మనసు రకరకాలుగా ఆలోచిస్తుంటుందమ్మా. మనకున్న ఊపిరి వేరే, మనస్సు వేరే. ఆ మనస్సులో ఈ సైతాన్ గాడైన వాడు దూరి రకరకాలుగా బిహేవ్ చేస్తుంటాడు. వాడు కింద మీద పడేస్తుంటాడు, చెడుని మంచిగా చూపిస్తుంటాడు, మంచిని చెడుగా చూపిస్తుంటాడు. వాడి ఇష్టం అనమాట. దాన్ని తట్టుకోగలిగి మనం మంచిని మాత్రం చేరుకోగలిగా ఉంటే మాత్రం మనమే దేవుడు రా. ఓకేనండి, చక్కగా నీట్గా ఫ్రై అయింది. ఇందాకడ కొబ్బరి తురుముకున్నాం చూసారు కదా, మిక్సీలో వేసి, అది మొత్తం వేసేసుకుందాం అమ్మ. కొబ్బరి అనేది కొంచెం పచ్చి కొబ్బరి కాబట్టి ఆ లైట్గా ఆయిల్లో ఫ్రై అవుతూ ఉంటుందమ్మా. చాలామంది లాస్ట్లో చల్లుకుంటారు. ఇప్పుడు ఉప్పు కారం కూడా చల్లేసుకుందాం. సాల్ట్, కల్లుప్పు వద్దు, ఎప్పటికెప్పుడు కూడా సాల్టే కాబట్టి సాల్ట్ చల్లేసుకోండి అమ్మ. ఆ కొంచెం లైట్గా వేగిన కొబ్బరిలోకి కూడా సాల్ట్ వెళ్ళిపోతుంది. సాల్ట్ జాగ్రత్త కలుపుకునేటప్పుడు. కారం చూసుకోండి, దీంట్లో వచ్చేసి ఎంత లైట్ కారం కలుపుకుంటే అంత మంచిది. కొంచెం 1 స్పూనే, ఎక్కువ అక్కర్లా. చూస్తుంటేనే తినాలనిపిస్తుందా కొబ్బరి. దీంట్లో ఒక మంచి విషయం ఒకటి చెప్తాను రా మీకు. ఇప్పుడు చాలామంది కొబ్బరి చల్లేసుకుని కూడా వదిలేయచ్చు, తప్పలేదమ్మా, బాగుంటుంది, చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే మనం ఆల్రెడీ పౌడర్ చేస్తూ పెట్టుకుంటాం ఎప్పుడు ఇంట్లో. గరం మసాలా దగ్గర నుంచి ఎవ్రీథింగ్ అందరికీ తెలుసు. అది చెప్పాను కదా, కాకరకాయలు చేసిన పొడి, సేమ్ ఫార్ములా అనమాట. ఇక ఇదిగో ఇది కూడా ఆయిల్లో వేగిందమ్మా. కొంచెం కొబ్బరి కూడా చాలు. లైట్గా పౌడర్ చల్లుకోండి చూడండి, ఉంటేనే, లేకపోతే అక్కర్లా. కానీ చాలా చాలా టేస్ట్ వస్తుందమ్మా ఈ పౌడర్ వల్ల. నాకు తెలిసి చాలమ్మా, కొంచెం సరిపోయింది. ఓకేనమ్మా, జాగ్రత్తగా తిప్పేసుకుందాం. స్టవ్ ఎప్పుడు సిమ్లో పెట్టుకోండి. ఈ కొబ్బరి వేసిన కాడి నుంచి ఎప్పటికంటేనే ఇక లోలో పెట్టుకుంటాం మనం. చూసారు కదా పౌడర్ వేసాక డ్రైగా అలా అయిపోయిందో. కానీ అన్నంలో కలుపుకొని తింటుంటే ఉంటుందమ్మా. నిజంగా చెప్తున్నా, రసం ఆల్రెడీ మన ఇంట్లో ఉన్నాయి, టమాటా రసం. వేపుళ్ళకి ఎప్పుడు కూడా రసం పెట్టుకోండి. ఒక బ్రదర్ ఎవరో పెట్టారు నాకు, అన్నయ్య రసం ఉంటే ఇద్దరు, రసం 100% మన ఇంట్లో ఉంటుంది. రసం, కర్డ్, పికిల్స్, ఎవ్రీథింగ్. అందువల్ల మీతో చెప్పలా. కానీ ఇది ఉత్తానంలో కలుపుకోవచ్చు, రసంలో కలుపుకుని రసం పోసుకుని అంచుకు తిన్నా కూడా అదిరిపోద్ది, మామూలు కాదు.
దీంట్లో వచ్చేసి ఇక కొత్తిమీర అలాంటివి ఉన్నా చల్లుకోండి, కానీ అవసరం ఉండదు. ఇలాంటి వేపుళ్ళకైతే అక్కర్లేదు. కొన్నిటికి చల్లుకోవాలి, కొన్నిటికి అక్కర్లేదమ్మా. పొడులన్నీ వేసాం కానీ వీటి ఫ్లేవరే అద్భుతంగా ఉంటుంది. ఇక ఎస్, దొండకాయ ఫ్రై రెడీ. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూడండి ఎలా ఉందో. ఓకేనండి, ఇవాళ తను ఎలాగూ లేదు, రెస్ట్ ఇచ్చేసాను. స్వయం పాకం ఇది. చక్కగా దొండకాయ ఫ్రై చూసారు కదా ఎలా ఉందో. నాకు నోరైతే మాత్రం మామూలుగా ఊరటం లేదు. అన్నం పెట్టేసుకుందాం. ఎప్పుడు తను వడ్డిస్తే తినేవాడిని, ఈ రోజున వడ్డన కూడా నాదే. ఓకే, ఎప్పుడు చేసే విధంగానే వేడి అన్నం, వేడి కూరలు. అదే టైం ఉంటే ఇలా చేసుకోండి అమ్మా. లేదా దొండకాయ కింద కోసుకుని ఇలా నూనెలో ఫ్రై చేయాలి, టైం కొంచెం తింటుందని వేస్ట్ అవుతుంది అనుకుంటే మాత్రం మామూలు ఫ్రై చేసేసుకోండి. ఏదైనా ఒకటే ప్రాసెస్ అయితే మాత్రం ఇలా. నాకేంటంటే ఆయిల్లో కొంచెం హాఫ్ బాయిల్ ఫ్రై చేసామంటే టేస్ట్ బాగా వస్తుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళారు, వస్తారు, తాలింపు నిలిసారంటే వాళ్ళకి బాగా ఇష్టం. చెప్పాను కదా, దొండకాయ మొక్కలు చూసారు ఎలా ఉన్నాయి. ఒక పక్క కాలుతుంది, ఒక పక్క ఆకలి. రసం పోసుకునే లోపే కూరతోనే అయిపోతుంది చూసారా. ఆ తాలింపు దినుసులు కరకరలు. చిన్నప్పుడు నాకు అర్థమయ్యేది కాదు. ఏదైనా హోటల్కి వెళ్ళి చాలామంది ఆయిల్ ఫ్రై అంటారు, ఆయిల్ రోస్ట్ అంటారు. ఇదేంటి ఆయిల్ రోస్ట్ అంటారు, ఆయిల్ ఫ్రై అంటారు అనుకునేవాడిని. తర్వాత అర్థమైంది, ఎక్కువ ఆయిల్ తోటి ఎప్పుడైతే మనం ఫ్రై చేస్తామో అప్పుడు టేస్ట్ పెరుగుద్దని. దాన్ని నేను చెప్పాను కదా. ఎనీవే, మీకు మంచి విషయం చెప్పాను అనుకుంటున్నానమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. వ్యూవర్స్ అందరూ ఒకసారి చూడండి, అర్థం కాకపోతే రెండోసారి పెట్టుకుంటారా. సేమ్ ప్రాసెస్లో చేసుకోండి, అద్భుతంగా ఉంటుంది, తిరిగే ఉండదు. మంచి వంటకాలతోటి మంచి ప్రోగ్రామ్స్ మీకు ఎప్పుడు చూపిస్తానంటాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎక్కువగా అడగను నేను. ఇంతకు మా సిస్టర్స్ ఉన్నవాళ్ళు ఉంటేనే నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంటుంది. ఎనీవేరా, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. థ్యాంక్ యూ. బాయ్.